ప్రేమ జంటకు ఆశ్రయం కల్పించారనే అనుమానంతో ఒక ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనలో 7 వ్యక్తులను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిని కోర్టులో హాజరుపరచక వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అక్కంపేట గ్రామానికి చెందిన యువకుడు ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం వీరిద్దరూ పోలీసులను ఆశ్రయించగా ఇరు పక్షాల కుటుంబ సభ్యులను పిలిచి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో యువకుడి కుటుంబ సభ్యులు సానుకూలంగానే ఉన్నారని, యువతి కుటుంబ సభ్యులు మాత్రం తమకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వీరిద్దరికీ ఆశ్రయం కల్పించారనే అనుమానంతో మైసనగూడెం గ్రామంలోని ఒక ఇంటిపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి 7 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టినట్లు వివరించారు. వారు లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అట్లాగే పోలీసు వారి దగ్గర కూడా రావడం జరిగింది. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళటం, ఎస్పీ గారు వాళ్ళకి ఒక నంబర్ ఇచ్చి ఏ అవసరం ఉన్నా కూడా కాల్ చేయమని చెప్పడం, అట్లాగే వాళ్ళు మా దగ్గరికి పంపించి ఇక్కడ పేరెంట్స్తో వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చూడమని పంపడం జరిగింది. ఆ సందర్భంలో అబ్బాయి పేరెంట్స్ని పిలిపించడం జరిగింది. వాళ్ళు ఇబ్బంది లేదని చెప్పారు. అట్లాగే అమ్మాయి పేరెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది. ఆ రోజు వాళ్ళు రాలేదు అమ్మాయి పేరెంట్స్. తర్వాత వీళ్ళిద్దరు కూడా వేరే సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. తర్వాత రెండో రోజుకి వాళ్ళు అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి బంధువుల ఇంటి దగ్గర వేరే మైసనగూడెంలో ఈ అమ్మాయి ఏమైనా ఉందేమో అనే అనుమానంతో వాళ్ళు ఒక 50 మంది వచ్చి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి అతని మీద హత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఆ బంధువులు అతని మీద దాని మీద పటిష్టమైన సెక్షన్లతోటి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అందులో ఒక 7 మందిని అరెస్ట్ చేసి